మన మీద ఎంత కోపంతో కక్షతో ఉన్న వాళ్ళకైనా సరే మనం మనస్సు మార్చుకుని కాస్త ఉపకారాలు కాదు సేవ చేయగలిగితే వాళ్ళ మనస్సు మన పట్ల కరుగుతుందండి. ఆ కక్షకి వాళ్ళు కారణం కావచ్చు, మనము కారణం కావచ్చు, ఏదైనా వదిలేయండి ఆ విషయం. దానికి ఉదాహరణ కుంతీదేవి. జీవితం అంతా నానా కష్టాలు పడింది ఆవిడ. ధర్మరాజు రాజ్యానికి వచ్చాడు, 36 ఏళ్ళు పరిపాలించాడు. భారత యుద్ధం అయ్యాక రెండో ఏట మొదలెట్టింది వాడు, నేను వెళ్ళిపోతాను కాశీకని. రాజ్యానికి వచ్చి ఏడాది కాలేదు, నేను వెళ్ళిపోతానంది. ఎందుకని? ధృతరాష్ట్రుడు గాంధారి వనవాసానికి వెళుతున్నారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతానంది. ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. భీముడైతే కోప్పడ్డాడు, అమ్మా నువ్వు ఎప్పుడు వెర్రిబాగులు దానివే, ఏమిటిది మాకు అర్థం కావట్లా, కర్ణుడంతటి వాడిని కడుపున పెట్టుకున్నావు, మాకు చెప్పలేదు ఇక్కడ, ఏమిటిది నీ జీవితం అసలు, నువ్వు బాగుపడ్డావా పాడయ్యావా, మమ్మల్ని పాడు చేసావు, కర్ణుడిని కంటావా, మాకు చెప్పవా, ఇంత భయంకర యుద్ధం జరిగింది ఈ కారణం వల్లనే కదా, మాకు ముందే చెప్పుంటే వాడు కాళ్ళు ఎట్టుకుని వాడినే రాజుని చేసేవాళ్ళం కదా, మాకెందుకు గొడవ, లేకపోతే రాజ్యం అంతా నువ్వు వేలుకోవయ్యా అని ఇచ్చేసేవాళ్ళం, మాతో పాటుగా నీ గర్భాన పుట్టిన వాడిని మేమే పనిగట్టుకుని చంపామమ్మా, ఎంత దుర్మార్గులం మేము నువ్వు రహస్యం చెప్పకపోవడం వల్ల. నాన్నగారు ఎప్పుడో పోయారు మా చిన్నతనంలోనే, మాకు ఇంకా 2-3 ఏళ్ళు వయస్సు కూడా ఉందో లేదో నువ్వే పెంచావు, ఆయనతో పాటు పిన్ని సహగమనం చేసింది మాద్రి, వాళ్ళ పిల్లల్ని నువ్వే పెంచావు, ఎంత కష్టపడ్డావు, ఇప్పుడు సుఖపడే రోజులు వచ్చాయి కదమ్మా, నీ కొడుకు రాజు అయ్యాడు, రాజమాతగా సమస్త గౌరవాలు పొందొచ్చు కదా అంటే, లేదురా నీకు తెలియదు, లేదురా నీకు తెలియదు, నేను వెళతా అంటే చివరికి భీముడు కోప్పడ్డాడు. అతనికి సహజ లక్షణం కదా ఆవేశం, కోప్పడ్డాడు. కోప్పడితే ఏమో తెలుసు, కోప్పడుతున్నావు, నీకేం తెలుసు, నీ గురించే పెడుతున్నది అంది, నీ గురించే పెడుతున్నా అంది. నా గురించి ఏమిటమ్మా, నేను ఆగిపోమని చెబుతున్నాను కదా, నా గురించి ఏమిటి, నీకేం తెలుసురా, 100 మందిని పొట్టన పెట్టుకున్నావు వాళ్ళ పిల్లల్ని, ఇప్పటికి గాంధారి కోపం వస్తే ఎప్పుడైనా నిన్ను శపిస్తే ఆ కోపం రాకుండా ఉండడానికి నిత్యం ఆవిడ పాదసేవ చేయడానికి నేను వెడుతున్నాను అని చెప్పిందమ్మా కుంతి. అటువంటి సాధ్వి ఉంటుందా, అటువంటి సాధ్వి ఉంటుందా? చిట్ట చివరి క్షణం వరకు బిడ్డల క్షేమం కోరిన తల్లి, చిట్ట చివరి క్షణం వరకు తన బిడ్డలు కాదు సవతి బిడ్డల్ని కూడా, పైగా ఆ సవతి కారణంగానే పాండురాజు చనిపోయాడు. ఆయన చనిపోవడానికి కారణం ఆవిడ్ని స్పృశించడం, ఎందుకు ఆవిడ అక్కడేదో ఒక స్నానం చేస్తూ, ఆవిడ తప్పు లేదు, ఏదైనా నిమిత్త మాత్రమేనా కారణమే కదా, అందుకని ఆవిడ పాపం మాదిరి తక్కువది కదా, ఆవిడకి శిక్ష ఆవిడే వేసుకుంటూ సహగమనం చేసి వెళ్ళిపోయింది. ఆ పిల్లల్ని పోషించినటువంటి తల్లి చివరికి నీకేం తెలుసు, ఇంత అడ్డుకుంటున్నావు, నీ గురించే పెడుతున్నాను నేను, గాంధారి కోపం వచ్చి శపిస్తే నిన్నే శపిస్తుంది, అర్జునుడిని ధర్మరాజుని కాదు, నీ ప్రాణాలు కాపాడడానికి పెడుతున్నాను నేను. ఎంత కోపంతో కష్టతో ఉన్నానమ్మా నేను వాళ్ళతో ఉంటే, శపించే ముందు అయ్యో కుంతి కొడుకు కదా, కుంతి ఎంత సేవ చేస్తుంది, అందుకని నేనేమనకూడదు అని తాత్కాలికంగా మనుషులు కోపాన్ని ఆపుకుంటారా, అందువల్ల నువ్వు బతకగలదు. గాంధారి శాపం విలువ నీకేం తెలుసురా, చూద్దుగానైనా శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత ఏం జరుగుతుందో, అంతకు ముందు ఏం జరుగుతుందో. మరి గాంధారి శాపం వల్లే కదా మొత్తం యాదవ వంశం నాశనం అయిపోయింది, శ్రీకృష్ణుడి యొక్క వంశం అంతా. ఏం తెలుసుకుంటున్నావురా చరిత్రని, ఇంక నీ వంశం కూడా నాశనం కావాలా, అందుకని నేను వాళ్ళకి సేవ చేస్తాను ఉంది. ఎప్పుడూ సేవ అంత గొప్పది, కక్షలను కూడా మాన్పించేలా చేస్తుంది. అందుకని బంధువుల్లో పెద్దవాళ్ళైన వాళ్ళకి, మన మిత్రుల్లో పెద్దవాళ్ళైన వాళ్ళకి మనం సేవ చేస్తే ఏవైనా లోపాలు మనం చేసి ఉంటే అవి వాళ్ళు మర్చిపోతారు. ఏదో చేశాళ్లే 20 ఏళ్ళప్పుడు తెలియక, ఇప్పుడు ఎంత సేవ చేస్తున్నాడు మనకి, వాడిని అనుగ్రహించకుండా ఎలా శపిస్తాం. అంచేది ఈ సేవ అనేది సామాన్యమైంది కాదు. మన ఇంట్లో వాళ్ళకి, మన బంధుమిత్రులకి మనం చివరి రోజుల్లో చేసేటువంటి సేవ ఎలాంటిది అంటే, పాత కక్షల్ని మొత్తం మాన్పించేటువంటి గొప్ప మందు ఏది అంటే సేవ.